విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయం జంక్షన్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు నూతన విగ్రహాన్ని ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజకీయంలోకి రావాలంటే ఒక సిద్ధాంతపరమైన ఆలోచనలతో రావాలని, దానికి నిదర్శనం స్వర్గీయ నందమూరి తారక రామారావు అని పల్లా శ్రీనివాసరావు అన్నారు. సమసమాజ స్థాపనకు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు ఎంతగానో కృషి చేస్తారని, రాబోయే రోజుల్లో నారా లోకేష్ సారథ్యంలో టీడీపీ నడుస్తుందని అన్నారు. వ్యవస్థాపకులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి ఒక విగ్రహాన్ని విజయనగరం జంక్షన్లో ఈ కోడల్లో పెట్టి విగ్రహ ఆవిష్కరణకి అవకాశం కల్పించినందుకు వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అయితే మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి ప్రజలకి అందరికీ కూడా తెలియజేసేది, ఎవరైతే రాజకీయంలో ఆదరించుకున్నారో వారు సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనలు రావాలి, అలాగే సమాజ స్థాపన చేయాలని ఒక ఆలోచన రావాలి. అదే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారిని కానీ తీసుకుంటే వారి ఆలోచనలు కానీ వారి సిద్ధాంతాలు కానీ తీసుకుంటే బడుగు బలహీన వర్గాలకి రాజకీయ అవకాశాలు కల్పిస్తే సమాజ స్థాపనకి అవకాశం ఉంటుంది. అంటే అటు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ పరమైనటువంటి అవకాశాలు కల్పించి ముందుకు తీసుకెళ్తే సమాజ స్థాపనకి ఆస్కారం ఉంటుందని చెప్పేసి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఆలోచించిన సిద్ధాంతం. అలాగే ఈ పార్టీని సుమారు 40 సంవత్సరాలుగా మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక క్రమశిక్షణతో నడుపుతున్నటువంటి పార్టీ, యువ నాయకులు లోకేష్ బాబు. అందుకే తెలుగుదేశం పార్టీ అంటే ఒక సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనతో నెలకొంటున్నటువంటి పార్టీ. ఈ పార్టీకి అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా, యువ నాయకత్వం లోకేష్ గారి ద్వారా ఉంది. రేపు భవిష్యత్తులో అనేక మంది నాయకులు కూడా ఇది తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలు అంటే ఇది. మీరు ఈరోజు ఎక్కడ చూసుకున్నా సరే, తెలంగాణలో చూడండి, ఆంధ్రాలో చూడండి, ఏ పార్టీలో చూసినా సరే నాయకులకి మూలాలు టీడీపీలో ఉంటాయి. కనుక తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, ఒక పవిత్రమైన సిద్ధాంతం పెట్టినటువంటి పార్టీ. ఈరోజు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణలో పాల్గొన